ఈడ ఎంత ఉందమ్మా ఇప్పుడు? వచ్చినాయి, ఫుల్ ఉంది ట్యాంకులు, ఎంత మందికైనా పోయొచ్చు. 5-6 రోజులు కూడా మాకు ఇక్కడ ట్యాంకులు ఖాళీ కావు, అంత ఫుల్ స్టాక్ ఉంది మాకు. కరెంట్ ఉంది అయినా ఇంటలేదు. మీడియా మీడియా ఎక్స్పోజ్ అవుతుంది అక్కడ చెప్పండి. మీడియా మీడియా మూలంగానే అవుతుంది. అంత మీడియా 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 ఒకటి, యూట్యూబర్లు ఒకటి, అంతా అదే మీడియా వాళ్ళు తప్ప ఇంకోటి ఏం లేదు. నేను యాక్చువల్గా నేను రోజు 250 ఇవాళ 200 పంపించుకునేది రోజు ఇవాళ 200 పోయించినాం. ఇలాంటి వాళ్ళు ఉండాలి జరిగింది చెప్పండి. అనవసరంగా ఇప్పుడు 4 లీటర్లు 5 లీటర్లు పోయించుకుని ఇప్పుడు వెనకాల ఉన్నవని అనవసరంగా టెన్షన్ పెట్టింది. అంతే కదా, ఏమవసరం ఉంది? అవసరమే లేదు. అసలు ముందు మీడియాని బ్యాన్ సంఘటనలతోటి ఇవన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఏ పెట్రోల్ పంప్ కాడ కూడా లైన్ పెరిగింది అంటే ఇవన్నీ ఒకటేసారి ఎక్కువ పోయించుకోవడంతో 5 నిమిషాలు అయ్యే పని అర్ధగంట పడుతుంది. అంతే కదా. ఇది ఎట్లా ప్రాపగండా ప్రెస్సా లేకపోతే ఎవరన్నారు మౌత్ టాకా? ఇది రోజు ఇప్పుడు నువ్వు ఎంత పోయించుకుంటావు? డైలీ అయితే ఎంత పోయించుకుంటావు? 100 రూపాయలు పోయించు, 200ది ఇవాళ 500. ప్రతి ఒక్కరు అంతే. ఇక దొరకదని ఈ దేశం ఎప్పుడు ఆగం కావాలి, ఎప్పుడు ప్రజలలో స్విచ్ పెట్టాలనేది వాళ్ళదో ప్లాన్. 110 పోయించుకో, ఇవాళ ఎంత పంపిస్తున్నావు? 290 పంపిస్తున్నావు. ఎందుకు షార్టేజ్ దొరకదని. ఇదంతా ప్రాపగండా ఎందుకు అవుతుంది? ఇక్కడ అయితే బంకులన్నీ ఖాళీగానే ఉన్నాయి, అన్ని ఫ్రీ అయిపోయినాయి. పొద్దున్న నుంచి పబ్లిక్ అంతా కూడా కొన్ని ప్రెస్లు ఏం చేసినాయి అంటే పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు అని చెప్పేసి ప్రాపగండా చేసి పబ్లిక్ అంతా కూడా రోడ్ల మీద తీసుకొచ్చి మోడీ గారిని ఇంకా ఏ విధంగా బదనాం చేయాలని చెప్పి చేస్తున్నాడు పన్నాగం. ఇది అందరూ దొరుకుతుందా? ఇప్పుడు ఆయన బదనాం చేయడానికే ఇవన్నీ చేస్తారు. రోజు 100 రూపాయలు పోసుకుంటారు, 400 కొట్టించుకుంటారు. రేపు దొరకదో అని దానికోసం లైన్లో కడతారు. కానీ మొత్తం అంతా కుల్లా ఉంది, ఏం టెన్షన్ పడేది అవసరం లేదు. కావాలని చెప్పేసి ప్రతి పెట్రోల్ పంప్ దొరుకుతుంది కదా. ఈరోజు ఎన్ని లీటర్లు పోయించుకున్నావు? ఏమన్నా ఎప్పుడైతే 100 పోయించుకుంటావు, ఇలా 500 పోయించుకుంటావు. ఇప్పుడు అందరూ 500 వేయించుకుంటారు. పంపు తిరిగినాము, ఎక్కడ కూడా షార్టేజ్ అనేది లేదు. వాంటెడ్లీ కొంతమంది యూట్యూబర్లని, కొంతమంది తెలిసి తెలియని కొంతమంది ఏ విధంగా మోడీ గారిని బీజేపీని బదనాం చేయాలని చెప్పేసి ఏదో విధంగా చేయాలని చెప్పి ఏదో జరిగిపోతుందని చెప్పేసి ఈ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చేయడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. మీరు అందరూ కూడా ఎక్కడ కూడా ఏ పెట్రోల్ వ్యవస్థ కూడా పెట్రోల్ లేదు, షార్టేజ్ అని కూడా చెప్పలేదు. అన్ని పెట్రోల్ కార్పొరేషన్లు, ప్రతిదీ కూడా గ్యాస్ కార్పొరేషన్లు కూడా అన్ని పుష్కలంగా ఉన్నాయని చెప్తారు. కావాలని మోడీ మీద కోపం ఉంటే ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారని ఆయన మీరు దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి. ఏ చోట కూడా ఇంత కూడా ఇబ్బందులు లేవు. 2-3 నిమిషాలు రోజు అయ్యేది ఈరోజు 10 నిమిషాలు అవుతుంది అంతే. ఎందుకంటే ఒకటేసారి వచ్చేసి ప్రతి ఒక్కరు 100 రూపాయలు వేయించుకునేది, 200 వేయించుకునేది, 10 లీటర్లు వేయించుకునే డీజిల్ 50 లీటర్లు వేయించుకునేసరికి ఇబ్బందులు అవుతున్నాయి తప్ప ఇక్కడ ఏమి లేదు. అన్ని ప్రశాంతంగా ఉన్నాయి. భారత్ మాతాకి జై.